మరి గత 11 రోజుల కింద ఇక్కడ నోటిఫికేషన్ వేసిండ్రు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ని కూడా ఊళ్ళో పెట్టిండ్రని మా దృష్టికి వచ్చిన రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆ రోజు వచ్చినప్పుడు రైతులందరూ కూడా మరి మా భూములు పోతాయని ఒక ఆందోళన ఉంది. వారందరూ కూడా ఆ రోజు ధైర్యం చెప్పి మీరు ఎంబడే పోయి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి అని అందరు రైతులు కూడా వ్యక్తిగతంగా మరి కలెక్టర్ దగ్గర పోయి కూడా మా భూములు మేము ఇయ్యమనేది వారికి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా గత 11 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన లేదు. మరి దాన్ని ఆధారంగా ఇలా రైతులందరూ కూడా 2 గ్రామాల్లో దాదాపు 1900 చిల్లర ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ కూడా అంటే వాళ్ళ సొంత పట్టా ల్యాండ్లో కూడా దాదాపు ఒక 200 చిల్లర 300 ఎకరాల వరకు కూడా దాని నోటిఫికేషన్ వేసింది. కాబట్టి ప్రభుత్వ భూమితో పాటు ఏదైతే ఈ ప్రైవేట్ భూమి ఉందో ఈ నోటిఫికేషన్ ఎంబడే రద్దు చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతే ఈ జిల్లాలో తీసుకున్నాయో అవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రాకంచెర్లలో స్టార్ట్ చేసి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇప్పటి వరకు కూడా ఒక 25% పరిశ్రమలు కూడా రాలే. అదేవిధంగా నంచర్ల గ్రామం, మన నియోజకవర్గం నంచర్ల గ్రామం, ఇప్పుడు అది మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. అక్కడ కూడా నోటిఫికేషన్ వేసి దాదాపు 100 ఎకరాలు అక్వైర్ చేసి 40 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇప్పటి వరకు ఇంకా కరెంటు కనెక్షన్ లేవు, ఒక 5-6 పరిశ్రమలు కూడా లేవు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోమిన్పేట మండలంలో ఎన్కపల్లి అక్కడ కూడా దాదాపు 1000 ఎకరాలు అక్వైర్ చేసింది, ఇప్పుడు ఏం పనులు కాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు ముందు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ కొత్తగా పరిశ్రమలు అవసరం ఉన్నప్పుడు రైతులను ఒప్పించాలి. లేకపోతే ప్రభుత్వ భూమి ఉన్నా, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా, ఇంకేదైనా ల్యాండ్ ఉంటే అవి తీసుకొని చేయడం వల్ల ప్రజలకు ఉపాధి అవుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, వద్దని ఎవరు అంటలేరు. కానీ రైతులు, ఎందుకంటే ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు వేరే ఉపాధి లేదు, వ్యవసాయం తప్ప వీళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. వీళ్ళు భూములు అమ్ముకుంటే రోజు కూలిపోవాలి తప్ప వేరే ఉద్యోగాలు కూడా లేవు వాళ్ళు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఎంబడే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి ఈ 2 గ్రామాలను తీసుకున్నటువంటి రైతులకు ఆ భూములు తీసుకోకుండా వాళ్ళకి హామీ ఇచ్చినట్టు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా గ్రామం ఉన్నటువంటి రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా 11 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాదీక్ష చేస్తుండ్రు. వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన వాళ్ళు ఎవరు వచ్చి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందన లేదు. మరి నేను కూడా కలెక్టర్ గారి దగ్గరికి రైతులను అందరిని కూడా తీసుకొని పోయినా. మరి కలెక్టర్ గారు కూడా ఏమంటారు అంటే, నాకు పైనకెళ్ళి వచ్చింది, నోటిఫికేషన్ చేసినాం, మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తాం, మీరు ఇచ్చినటువంటి వినతి పత్రాలు కానీ మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్లు అన్నింటినీ కూడా మేము ప్రభుత్వానికి ఇస్తాం, మాకు 60 రోజుల టైం ఉంటుంది, అంతలోపల మళ్ళీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మళ్ళీ మీకు చెప్తామనే చెప్తుంది. కానీ వాళ్ళు ఎవరు కూడా చొరవ తీసుకుంటలేరు, ఎవరిని అడగాలనో కూడా రైతులకు కూడా తెలుస్తలేదు. రైతులు కూడా మొన్న మరి ఎంఆర్ఓగా వినతి పత్రం ఈయనకే ఉన్నటువంటి రైతులు పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే కూడా బస్టాండ్ దగ్గర పోలీసులు వాళ్ళందరినీ అడ్డగించి 2-3 గంటలు సతాయించి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాటలు వినకుండా మీరు ఏదైతే పక్షపాతం లేకుండా కరెక్ట్గా పని చేయండి. వాళ్ళ భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళు కొట్లాడే వాళ్ళకి అడిగే హక్కు ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. మేము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం నుంచి ఏం స్పందన వస్తుందో దాన్ని బట్టి అవసరం ఉంటే లీగల్గా కూడా కొట్లాడి వాళ్ళ భూములు కాపాడేంత వరకు మేము నిరంతరం కూడా పోరాటం చేస్తాం. తప్పకుండా మీరు ఎప్పుడు అవసరం ఉంటే ఫోన్ చేయండి, 10 నిమిషాల్లో మీ గ్రామంలో ఉంటాం. కాబట్టి బాధ్యతగా మనం అందరం వచ్చినాం. ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే నిరాహార దీక్ష కూర్చున్నారో వారికి సహకరిస్తున్న గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వీరు గొంతుగా అందరికి వినిపించేటట్టు ప్రయత్నం చేస్తున్న మీకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే మొదట్లో మహేష్ రెడ్డి గారు వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు పేపర్లో వస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా మాట్లాడినా, ఏంటి మహేష్ ఏంటో రైతులను ఇబ్బంది పెడుతుందంటుంది, ఏమవుతుందంటే ఇట్లా తీసుకుంటున్నామా అని చెప్పినాడు. సరే నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇంక ఇవ్వలేదు, బట్ వాళ్ళకైతే ఇస్తారనే ప్రిపేర్ అవుతున్నారమ్మా అని చెప్పినాడు. ఆ రోజు నుండి రోజు మాట్లాడుతున్నాను నాతో, ఒక రోజు నుంచి ఒక రోజన్నా మాట్లాడుతూ ఏం జరుగుతుంది అని కనుక్కుంటున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయిపోయి మాట్లాడదాం అనుకున్న సందర్భంలో రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్ గారికి కట్ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు మొన్న అసెంబ్లీలో.
ఎక్కడ కూడా ల్యాండ్కి సంబంధించి కానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకొని పోయిన సందర్భం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. కానీ మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఇమీడియట్గా మనం వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం సాయం కావాలో మీరు చెప్పిరండి అమ్మ అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల భూములు గుంజుకుంటుంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను హరీష్ రావు గారితో మాట్లాడుతూ నేను అక్కడ అటు పక్క వెళ్ళినప్పుడు మాట్లాడున్నాను. మన దగ్గరికి రమ్మని చెప్తే ఆల్మోస్ట్ 8th or 9th వస్తున్నారు. 8వ తారీఖు 9వ తారీఖు ఖచ్చితంగా హరీష్ రావు గారు వస్తున్నారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తారు. మీరు మాత్రం వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఇప్పటి నుండి నేను మోయినాబాద్ ఎంకేపల్లిలో చూసిన ఇట్లాగే వాళ్ళ భూములు కూడా లాక్కుంటారు. ఎందుకు లాక్కుంటున్నారు అని పోతున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న గోశాలకి 200 ఎకరాలు ఉంటుంది గోశాల కోకాపేటలో. ఆ గోశాలకు సంబంధించిన భూమి ప్రభుత్వం తీసుకోవాలని, ఆ గోశాల వాళ్ళకి ఎన్కేపల్లిలో రైతులు చేసుకుంటున్న భూములు ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వాన్ని. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఎన్కేపల్లిలో మేము వెళ్ళినప్పుడు రైతులందరూ మంచిగా ఉన్నారు, ఒకటే మాట మీద ఉన్నారు. తర్వాత మెల్లిగా ఏం చేస్తారంటే లోపల ఇంట్లో వచ్చి డివైడ్ చేయడం, అంటే విడదీయడం. 10 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం, 20 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం. మీ సర్పంచ్ అభినందిస్తున్నా, పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు చాలా ధైర్యంగా. అట్లా ఒక్క మాట మీద ఉండి ఇప్పుడు లగచల్లో చూసినాం మనం. ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వమని ఢిల్లీ వరకు వచ్చి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సో నేనేమంటానంటే మన రైతన్నలందరినీ, రైతులు భూములు పోతున్న వాళ్ళందరూ కూడా అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా కొట్లాడదాం, లీగల్గా కొట్లాడదాం. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి విత్డ్రా చేసుకుంటే చాలా సంతోషం, విత్డ్రా చేసుకోకపోతే మీ పోరాటం ఏదన్నా మేము అండగా ఉంటాం, ఎంత లెవెల్కైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెనకపల్లిలో కూడా ఇట్లా 10-20 మందిని పక్క తీసుకెళ్లి మాట్లాడి డివైడ్ చేసి లాస్ట్కి ఏం చేశారంటే కొంతమంది ఇస్తే మధ్యలో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చున్నారు. అట్లాగే అజీజ్ నగర్ దగ్గర తీసుకుంటున్నారు, సంబంధం లేకుండా భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడే మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు మన జిల్లాలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో అంటే మెడ్చల్ వదిలేద్దాం, రంగారెడ్డి వికారాబాద్లో కలిపితే దాదాపు 20-25 వేల ఎకరాల భూములు ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు నిజంగా కంపెనీలు తీసుకురావాలంటే నా నియోజకవర్గంలో మహేశ్వరం కందుకూరులో 14,000 ఎకరాలు ఉన్నాయి. 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉంది. వాటికేమో జూ పార్క్ ఇస్తాడట, కొంతనేమో ఆడనికే ప్లే గ్రౌండ్లకి ఇస్తాడట. పుట్టినలాగా అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడున్న భూములన్నీ కూడా ఫిలప్ చేయండి. చందన్వెల్లిలో భూములు ఉన్నాయి, సీతారాంపురంలో 1000 ఎకరాలు ఉన్నాయి, కందుకూరులో 14,000 ఎకరాలు, 15,000 ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 10,000 ఎకరాలు తీసుకుంటున్నాడు కందుకూరులో కూడా, అంటే 30,000 ఎకరాలు ఆయన చేతుల్లో కందుకూరులో ఉన్నాయి. అట్లాగే మోమిన్పేటలో 1000 ఎకరాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్తాను రాకంచెల్లలో ఒక 200 ఎకరాలు ఉన్నాయి. ముందు వీటిని నింపండి, వచ్చిన కంపెనీలన్నీ ఇక్కడ పెట్టించండి. ఫస్ట్ పెట్టించినాక రైతుల జోలికి రండి. కానీ అవన్నీ వదిలేసి భూములు లాక్కొని రాక్షసానందం పొందుతున్నారు. ఇది మంచిది కాదు. రైతులు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, రైతులు కలకల పడితే ఎవరికి కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితులలో ఈ భూమిని విత్డ్రా చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. వస్తున్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, గవర్నమెంట్ భూములతో పాటు పట్టా భూములు కూడా తీసేసుకొని మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ తీసుకొని డ్రోన్లతో సర్వే చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారమ్మా అని చెప్తా ఉన్నారు. మా అమ్మ మాట్లాడుతూ మా సిస్టర్, మా చెల్లెలు చెప్తా ఉంది, నేను బీఈడీ చేసినా నాకు ఉద్యోగం రాలేదు, కనీసం వ్యవసాయం చేసి బతుకుతాం అనుకుంటున్నా, మా భూములు గుంజుకుంటున్నారు, ఏం చేయాలమ్మా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ సర్పంచ్ గారు చెప్పినట్టు అమ్మ భూములు పడవేయకండి, మీరు భూముల దగ్గరికి వెళ్ళండి, భూములు దున్నుకునే ప్రయత్నం చేయండి, ఎవరు ఆపుతారో చూద్దాం. ఎందుకంటే వెళ్ళకపోతే ఏంటంటే